హలో. హలో. సార్ నమస్తే. వినోద్ గారండి? నమస్తే అండి. ఎవరు మాట్లాడు? సార్ నేను పుల్లయ్య మాట్లాడుతున్నాను. హలో. మీ వాయిస్ క్లారిటీ లేదండి. హలో, ఇప్పుడు వినిపిస్తుందా సార్? వినిపిస్తుందండి. ఎవరండి మాట్లాడండి? సార్ నేను పుల్లయ్య మాట్లాడుతున్నాను. పుల్లయ్య. ఎల్ఐఏ గ్రైండింగ్ కంపెనీ నుంచి మాట్లాడుతున్నాను. ఓకే. అంటే మీరు ఏం చేస్తుంటారు సార్? నేను ఏదో బిజినెస్ చేస్తుంటారు కానీ మీకు ఏం కావాలి చెప్పండి పుల్లయ్య గారు. అంటే ఏ బిజినెస్ సార్, తెలుసుకోవచ్చా? ఏదో బిజినెస్ లేండి. మీకు ఎందుకు ఫస్ట్ మీరు దేనికి ఫోన్ చేశారు చెప్పండి ఫస్ట్. సార్ ఏం లేదు సార్, అది మీరు ఇంట్లో వంట బాగా చేస్తారంట కదా? ఎవరు చెప్పారు? ఎవరికి ఫోన్ చేసి ఎవరికి మాట్లాడుతున్నారు? వంట ఎవడు చేస్తా అని చెప్పాడు నీకు? ఫస్ట్ మీరు ఎవరికి ఫోన్ చేశారో చూసుకొని ఫోన్ చేయండి అయ్యా. కాదు సార్, మీరు ఇంట్లో వంట బాగా చేస్తారంట కదా అంటుంటా. మీకు మైండ్ దొబ్బిందా? ఇప్పటికి 3 సార్లు అన్నారు. వంట చేసి పిల్లకాయలకి బాక్సులు పెట్టాలంటే అబ్బో చాలా కష్టం కదా సార్. గంట సేపు నుంచి చూస్తున్నా సార్. మీరు ఫోన్ చేసి వంట చేస్తారంట కదా, ఇది చేస్తారంట అనకండి సార్. బీపీ లేస్తాంది సార్ ఇక్కడ. నేను రోడ్డు మీద ఆగి ఉన్నాను ఇక్కడ. ప్లీజ్ ఇంకొకసారి నాకు ఫోన్ చేయకండి. ఇప్పుడు ఎందుకు ఎడతాడు? హలో. హలో హలో. సార్ వినోద్ గారండి? అవునండి. నమస్తే సార్, నేను మాలతి మాట్లాడుతున్నాను. నమస్తే మేడం, చెప్పండి. మాది స్పైసీ ఇడ్లీ సెంటర్ అండి, బంజారా హిల్స్లో ఉంటుంది సార్. మీరు ఏం చేస్తుంటారు సార్, తెలుసుకోవచ్చా? మీరు ఏ పర్పస్ మీద ఫోన్ చేశారు చెప్పరా మేడం? ఏం లేదు సార్, మా షెఫ్కి ఒక 3 డేస్ నుంచి ఒంట్లో బాగాలేదు. 3 డేస్ నుంచి అసలు మా ఇడ్లీ సెంటర్ ఓపెనే చేయలేదు. అది మీరు ఇంట్లో వంట బాగా చేస్తారంట కదా మేడం? మీకు దండం పెడతా మేడం. ఇందాక కూడా ఎవరో పుల్లయ్య అంట, ఆయన ఫోన్ చేసి సాగు దొబ్బారు మేడం. పుల్లయ్యనో ఎల్లయ్యనో ఫోన్ చేశారు ఆయన. ఇప్పుడు మీరు ఫోన్ చేశారు, వంట చేస్తా అంటారు. ఆ కిచెన్ ఎక్కడ ఉంటుందో కూడా నాకు తెలియదు మేడం. మీరు దయచేసి మీరు నన్ను ఇరిటేషన్ చేయించకండి మేడం, ప్లీజ్. మీకు దండం పెడతా మేడం. ఓపిక కూడా ఏం లేదు లేదు మేడం. వినోద్ గారు, మేడం ఒక 2 డేస్ ఏమన్నా మా వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తే. మీకు ఏమైనా మైండ్ తప్పిందా మేడం? ప్లీజ్ దయచేసి అది మాట ఎత్తకండి. వంట చేస్తారంట కదా అని అనకండి ఊకే, ప్లీజ్. ఎందుకు అన్ని సార్లు అంటున్నారు మేడం? ప్లీజ్. కావాలంటే మీకు ఒక 1116 ఒక వారం పాటు నెయ్యి కారం ఇడ్లీ ఫ్రీగా పంపిస్తానండి. హలో. వినోద్ గారు, ఎవర్రా మీరు? నన్ను ఇట్లా తగులుకున్నారు మీరు. నేనేం పాపం చేశాను రా మీకు? నన్ను ఇట్లా సాగు దొబ్బుతున్నారు మీరు. ఇందాక ఆవిడ ఎవరో సుమలతోనో గిమలతో అంటే ఆమె ఫోన్ చేసింది. మీరు ఇంట్లో వంట బాగా చేస్తారంట. వినోద్ హాయ్, నేను ఆర్జే రాజు మాట్లాడుతున్నాను. మీ ఫ్రెండ్ జానీ ఉందా? తను మీకు కాల్ చేసి ప్రాంక్ కాల్ చేయమంది. అదే మీరు వంట బాగా చేస్తారంట కదా? మీరు ఆర్జే రాజా అన్న? అన్నా అవును అన్నా, ఏం మైండ్ తిన్నారన్న. ఒక 45 మినిట్స్ నా బుర్ర తినేసిరన్నా. ఆ మేడం ఎవరన్నా? మేడం మాట్లాడేది హలో, నేనే అన్నా. అది కూడా నువ్వేనా అన్న? అదే మామూలుగా ఇంట్లో వంట బాగా చేస్తారంట కదా అని. అన్నా ప్లీజ్ అన్న, వద్దా అన్న. దాని పని నేను చెప్తానా ప్లీజ్ అన్న.